మన జీవితంలో మనం చేసే ప్రతి నిర్ణయం, మన ఆలోచనలు, మన నమ్మకాలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ శ్లోకాలలో మన జీవితం ఎలా ఉండాలి, మనసును ఎలా నియంత్రించాలి, మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అన్నదానికి అద్భుతమైన మార్గదర్శకం ఉంది. ఈరోజు మనం 181 నుండి 190 వరకు ఉన్న గొప్ప జీవన సత్యాలను సులభంగా మన రోజువారీ జీవితానికి అన్వయిస్తూ తెలుసుకుందాం. మన జీవితంలో చాలాసార్లు మనమే అన్నీ చేస్తున్నాం అనిపిస్తుంది. కాని నిజానికి మనలో ఉన్న దైవశక్తే అన్నింటినీ నడిపిస్తుంది. మన శరీరం ఒక యంత్రంలా, మన ఆత్మ ఆ యంత్రాన్ని నడిపించే శక్తిలా ఉంటుంది. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు అన్నింటినీ నియంత్రించలేవు, కాని నువ్వు ఎంచుకునే దారి నీ చేతుల్లో ఉంది. మనకు స్వేచ్ఛ ఉంది, కాని ఆ స్వేచ్ఛను సరైన మార్గంలో ఉపయోగించాలి. ఎంత సందేహమున్నా, ఎంత భయమున్నా ఒక విషయం గుర్తుపెట్టుకో, దైవంపై నమ్మకముంచితే మన జీవితంలో దారి తప్పడం అసాధ్యం. మనసును అహంకారం నుండి దూరంగా ఉంచి మన కర్తవ్యాన్ని భక్తితో చేస్తే అదే నిజమైన విజయానికి మార్గం. శ్రీకృష్ణుడు చివరగా చెబుతున్నాడు, అన్నీ వదిలేసి నన్ను ఆశ్రయించు, నేను నిన్ను రక్షిస్తాను, భయపడకు. ఇది కేవలం మాట కాదు, ఇది మన జీవితానికి ఒక భరోసా, ఒక నమ్మకం. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఒక దారి ఉంది. అది విశ్వాసం, ధర్మం మరియు సమర్పణ. భగవద్గీత మనకు చెబుతున్నది ఒక్కటే, నువ్వు ఒంటరివి కావు, దైవం నీతో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మాతో ఉండండి.